హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్గా నేను ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి. బిర్యానీ చేయడానికి కావాల్సిన అన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను అనమాట. ముందుగానే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని, ఆ గిన్నెలో అయితే నీళ్ళు పోసేసుకొని, వాటర్కి ఎసరు ఎంత కావాలో అంత పెట్టేసుకున్న తర్వాత వాటర్కి సరిపడా మసాలా అయితే తీసుకోవాలన్నమాట. హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా మొత్తం కూడా తీసేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా, నెయ్యి, నూనె ఇవన్నీ కూడా వేసానమాట. కొత్తిమీర, పుదీనా అయితే వేయట్లేదు నేను. ఇంకా వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. సాల్ట్ కూడా వేసాను వాటర్లోనే. ఇంకా ముందే నానబెట్టుకున్నాను అనమాట నేను. ఇవైతే స్మాల్ రైస్ అనమాట, బిర్యానీ రైస్ కాదు. ఇంకా నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో పోసేసుకోవాలి. నేను వాటర్ క్వాంటిటీ అయితే సరిపోని పెట్టుకున్నాను అనమాట. కొలిచి అయితే పెట్టలేదు. అట్టి ఎసరు అంటారు కదా, అట్టి ఎసరు పెట్టుకున్నా నేను. అట్లయితే క్వాంటిటీ నాకు తెలిసిద్ది అనమాట. ఇంకా అదైతే అన్నం కొంచెం ఉడికింది అనమాట. పొలుగ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా అయితే రైస్ ఉడికింది, పక్కన పెట్టేసుకున్నాను అది. ఇంకా ఆనియన్స్ అయితే ఇక్కడ వేయించుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రైడ్ ఆనియన్ కాదు, కర్రీలోకి, గ్రేవీలోకి అనమాట. ఎగ్ కర్రీ చేసి ఫస్ట్ దాంట్లోకి అనమాట. ఇంకా అందుకు కర్రీ కోసం అయితే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించేసుకొని, ఇంకా అందులోనే ఉడకబెట్టిన ఎగ్స్ అయితే వేసేసాను అనమాట. ఉడకబెట్టిన ఎగ్స్ వేసేసి అందులో ఇంకా బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదా, బిర్యానీ మసాలా పొడి, ఆ ప్యాకెట్ అయితే ఒకటి వేసేసాను. అది వేసేసుకొని ఇంక ఇందులోనే టమాటా ప్యూరీ పట్టేసుకున్నాను అనమాట. ఒక 3-4 టమాటాస్ తీసుకొని నేను ప్యూరీ పట్టేసి వేసాను అనమాట. టమాటా గుజ్జు కూడా వేసేసి కొంచెం ఏం చేశాను అనమాట. ఇంకా అందులోనే సాల్ట్, పసుపు, గరం మసాలా ఇవన్నీ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక ఇవన్నీ కూడా వేసాను అనమాట. ఎగ్గు ఈ ఆయిల్లోనే కొంచెం వేగిద్దని ఇందులోనే వేసాను అనమాట. విడిగా వేయించుకున్న ఇందులోనే వేగింది. ఎగ్గు కూడా మసాలా పట్టిద్దని ఇంక ఇందులోనే వేసాను అనమాట, పైన పెట్టకుండా. చూసారు కదా, ఇంక ఈ విధంగా అయితే వేసాను. ఇందులోనే సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసేసాను అనమాట. తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇవి ఎగ్స్ ఉడకబెట్టినాయి కాబట్టి, బాయిల్ చేసినాయి కదా, ఇంకా చితకకుండా కొంచెం జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను కారమును గరం మసాలా వేసాను. అడుగంటకుండా చిన్నగా తిప్పుకోవాలన్నమాట కర్రీ. తర్వాత ఇట్లా మనం కొంచెం వాటర్ పోస్తాం కాబట్టి ఇంకా ఇందులోనే కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగు, ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఇంక మిగతావి ఇంకా పెరుగు, ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. పెరుగు వేసుకునేసరికి కొంచెం ఇంకా చిక్కదనం వచ్చేసింది, థిక్నెస్ అనేది పెరిగిందనమాట. ఇంకా అందుకని కొంచెం ఆ ప్యూరీ ఇంకా ఈ పెరుగు ఇవన్నీ కూడా కొంచెం మగ్గాలి కాబట్టి, పచ్చివాసన పోవాలి కాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి అంతే కొంచెం ఎగ్గుకు పట్టేంతవరకు కర్రీ కూడా కొంచెం ఒక 5 minutes అట్లా ఉంచాలన్నమాట. 5 minutes ఉడికించుకున్న తర్వాత ఇంకా మనం ముందే స్టవ్ మీద ఉడికించుకున్నాం కదా రైస్, ఆ రైస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో నేను స్కిప్ చేసింది ఏంటంటే కొత్తిమీర, పుదీనా స్కిప్ చేశాను అనమాట. అవి నాకు అవైలబుల్లో లేవు, అందుకని నేను స్కిప్ చేశాను. మిగతా అన్నీ ఉన్నాయి.
ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను అనమాట నేను. ఈజీగా, చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయింది. ఇంకా ఈ విధంగా మనం చికెన్ దమ్ బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇంకా చూసారు కదా, ఈ విధంగా అయితే లోపల గ్రేవీ కూడా మగ్గిందనమాట. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్తున్నాను. చూసారు కదా, ఇవి మగ్గిపోయింది కర్రీ మొత్తం కూడా. ఇంకా ఈ క్వాంటిటీ ఉన్నప్పుడే మనం రైస్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే రైస్కి అడుగున కొంచెం పట్టింది కాబట్టి, ఫ్లేవర్ అనేది తగలాలి కాబట్టి ఈ క్వాంటిటీ ఉన్నప్పుడే మనం రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ముందే ఉడికించుకున్నా కదా ఇందాక రైస్, అదైతే నేను ఇలా ఉడికిందాక పెట్టేశాను. నానబెట్టుకొని ఉంటాం కదా రైస్, ముందే ఉడికిపోయిందనమాట వెంటనే. ఇంక ఇలా అయితే మొత్తం లేయర్ లాగా కాకుండా మొత్తం ఒకసారి వేసేసాను అనమాట. ఇంకా మనం ఓల్గర్ మసాలా ఇవన్నీ కూడా ముందే వేసాము రైస్లో. నేను ఎసరు కూడా సరిపోను పెట్టేసుకున్నాను. ఆ ఎసరికి రైస్ మొత్తం ఉడికిపోయింది. ఈ రైస్ ఏంటంటే మరీ పొలుగ్గా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, సరిపోని క్వాంటిటీలో వచ్చిందనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఎంత పొలుగ్గా ఉంది, మంచిగా బాగుంది. సేమ్ మన రెస్టారెంట్లో చేసుకున్నట్లే వచ్చిందనమాట. చూపిస్తాను మీకు అది కూడా. ముందైతే ఈ రైస్ అయితే మొత్తం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇక ఫైనల్లీ ఇంకా ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ కలర్ అయితే వాటర్లో కలిపి ఇట్లా వేసుకోవాలి పైన. ఈ కలర్ వేసుకుంటేనే మనకు కొంచెం బిర్యానీ తిన్నంత ఫ్లేవర్ వచ్చింది, లేకపోతే అట్లా అనిపిది అనమాట. ఈ బిర్యానీకి అయితే, ఈ రైస్కి అయితే, మనం బాస్మతి రైస్ అయితే మనం అనుకోవచ్చు, కానీ ఈ రైస్కి అయితే కంపల్సరీ కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాల్సిందే. ఇంకా పైన నేను నెయ్యి కూడా వేసాను అనమాట. నెయ్యి కూడా పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 15 minutes అయితే ఉంచుకోవాలి సిమ్లో. నేను ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత ఏంచి వేసుకున్నాను అనమాట పైన. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పైన మూత పెట్టేసుకొని గాలి పోకుండా ఒక 15 నిమిషాలు అయితే ఉంచేసుకోవాలి. నెయ్యిలోనే వేయించాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా నెయ్యి కూడా కొంచెం అయితే పైన వేసుకున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేయగానే ఇంకా బిర్యానీకి ఇంకా లుక్ అనేది వచ్చింది. టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నా, టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, మనం దమ్ బిర్యానీ సేమ్ ఇంకా రెస్టారెంట్లో ఎట్లా అయితే ఉంటుందో అలాగే అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం చేశాను కాబట్టి మంచిగా కుదిరింది, చాలా మంచిగా కుదిరింది అనమాట. తక్కువ మసాలాతో బాగా టేస్ట్ అయితే కుదిరింది అనమాట. చూసారు కదా, ఎగ్ కూడా మంచిగానే ఉంది. నేను గంటతో తీసాను కాబట్టి అది అట్లా వచ్చింది. ఇంకా తర్వాత మొత్తం గిన్నె మొత్తం వేసేసాను. చూసారు కదా, ఇంకా రెస్టారెంట్లోనే ఉన్నట్లు ఎంత మంచిగా వచ్చిందో, పొలుగ్గా. అప్పటికప్పుడు అనుకొని చేశాను అనమాట, చాలా బాగా కుదిరింది. ఎగ్స్ కూడా మంచిగా ఉన్నాయి, చితక్కుండా మంచిగా వచ్చాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా ఎగ్ రైస్, ఎగ్ బిర్యానీ అయితే చేశాను. ఎగ్ దమ్ బిర్యానీ ఎట్లుందో చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం అనమాట చేసింది. అసలు నేను అనుకోలేదు ఇంత మంచిగా కుదిరిద్దని. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, రెస్టారెంట్లో తిన్నట్లే వచ్చిందనమాట. తక్కువ మసాలాలతో మనం ఇంట్లో పిల్లలకి చేసి పెట్టచ్చు. చూడండి, అన్న రైస్ కూడా అసలు ఎంత పొలగ్గా మంచిగా వచ్చిందనమాట. బాగుంది టేస్ట్ కూడా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.